ఆంధ్రప్రదేశ్లో అరకు ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. ఏపీలో పర్యాటక ప్రాంతంగా ఉన్న అరకు ఎంపీ సీటు అంశం ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారింది. టికెట్ రేస్లో కొత్తపల్లి గీత పేరు వినిపించడంతో సీన్ మారిపోయింది. గీతకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆ ప్రాంత వాసులే తేల్చి చెబుతూ ఉండటం పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అరకు సమస్యల పరిష్కారంలో ముందుంటున్న డాక్టర్ హేమా నాయక్కు సీట్ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ ఊపందుకున్నాయి. ఇక ఆదివాసీ తెగకు చెందిన వాడు కావటం, అలాగే స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తూ ఉండటంతో అక్కడి వారంతా డాక్టర్ హేమా నాయక్కే టికెట్ ఇవ్వాలని అంటున్నారట. ఇక హేమా నాయక్ కూడా సీట్ కోసం అంతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అరకు ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడంతో చాలా కాలంగా ప్రభుత్వాలు విఫలం చెందాయని స్థానికులతో పాటుగా ఆ ప్రాంత బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న బీసీ వర్గాన్ని గతంలో అధికారంలో ఉన్న నాయకులు ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని బీసీ నేతలు మండిపడుతున్నారు. సేవాభావంతో నిత్యం ప్రజల్లో ఉంటున్న హేమా నాయక్కే ఈసారి తమ మద్దతు ఉంటుందని స్థానిక బీసీ నేతలు చెప్తున్నారు. ఇందుకు అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తికి, అలాగే అరకు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న డాక్టర్ హేమా నాయక్ సీట్ ఇస్తే అరకు ప్రజలకు న్యాయం చేసినట్లు అవుతుందని బీజేపీ అధిష్టానానికి క్యాడర్ విన్నవించినట్లుగా తెలుస్తోంది. కాగా తన రాజకీయ అనుభవంతో ఎలాగైనా టికెట్ సాధించి అరకు స్థానం నిలబెట్టుకోవాలని కొత్తపల్లి గీత ప్రయత్నాలు చూస్తూ ఉంటే, ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన ప్రభావాన్ని విస్తరించుకోవాలని హేమా నాయక్ భావిస్తున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు డాక్టర్గా సేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న హేమా నాయక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు, అలాగే బీజేపీ కార్యకర్తలు హైకమాండ్ను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలకు కాడర్ పలుమార్లు విన్నపాలను కూడా సమర్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. డాక్టర్ హేమా నాయక్కు అభివృద్ధి పట్ల దృక్పథంతో పాటుగా వెనుకబడిన వర్గాల వారిని సమర్థవంతంగా వినిపించగలడని కూడా ఆయన అభిమానులు అంటున్నారు. ఇక దీనికి తోడు భారతీయ జనతా పార్టీ విలువలను కూడా పరిరక్షిస్తానని, సమాజ అభివృద్ధికి కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తానని డాక్టర్ హేమా నాయక్ ప్రజల ముందు ప్రతిజ్ఞ చేయడంతో క్యాడర్లో కొత్త జోష్ నింపిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక హేమా నాయక్ అభ్యర్థిత్వం అరకు ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకు అరకు అభివృద్ధికి దోహదం కానుందని అంటున్నారు స్థానిక బీజేపీ నేతలు. అరకు ఎంపీ టికెట్ కోసం ఒక పక్క డాక్టర్ హేమా నాయక్, మరోపక్క కొత్తపల్లి గీత ప్రయత్నాలు చేస్తూ ఉంటే, గీతకు టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉందని, ఆమెకు టికెట్ కేటాయిస్తే తమ మద్దతు ఉండదని కొందరు బీజేపీ కార్యకర్తలు బాహాటంగానే చెప్తూ ఉండటంతో అసలు చర్చ మొదలైంది. గీతకు ఎంపీ సీటు ఇవ్వొద్దు అంటూ బీజేపీ హైకమాండ్కు క్యాడర్ విన్నపాలు చేసినట్లుగా సమాచారం జరుగుతోంది. ఇక పూర్తి స్థాయి బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్న డాక్టర్ హేమా నాయక్కు టికెట్ కేటాయించాలని బీజేపీ పెద్దలను క్యాడర్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏపీలో ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటూ వార్తల్లో నిలిచే అరకు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల వేళ సీటు విషయంలో వార్తల్లో నిలవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.